హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జాను మీ ఇంటమ్మ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారు అనే విషయం మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి నేను ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, ఇంకా టేస్టీగా ఉండే ఒక రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. బిగినర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఎవరికైనా సరే బ్రింజాల్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. వంకాయ మసాలా కర్రీ నేను చూపించబోతున్నాను అనమాట ఇప్పుడైతే. అంటే బ్రింజాల్లో చాలా చాలా రకాలు చేస్తూ ఉంటారు. వంకాయలో చాలా చాలా వెరైటీస్ అయితే కర్రీస్ రెసిపీస్ చేస్తూ ఉంటారు. అందులో ఒకటి ఈజీగా అయిపోయే రెసిపీ మీకు నేను షేర్ చేయబోతున్నాను అనమాట. హ్యాపీగా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇక్కడ వంకాయ మసాలా తయారు చేసుకోవడం కోసం 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. దీనికి ఆనియన్స్ ఎక్కువ పడతాయి అనమాట. 3 ఆనియన్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నాను. ఇంకా వెల్లుల్లి తీసుకున్నాను, అల్లం ముక్క కూడా తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి 1/2 kg బ్రింజాల్ అయితే తీసుకున్నాను. వంకాయలు తీసేసుకున్నాను. అవి కూడా చిన్న సైజులో ఉన్నవి, కొంచెం లేతగా ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది కర్రీకి. ఇంకా నేను ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసాను. అందులోనే ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేసాను. అల్లం ఏంటంటే దంచి వేసుకున్నాను, ఎందుకంటే అది నలుగుతుందో లేదో అని చెప్పేసి దంచి వేసుకున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా ఒక స్పూన్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న వేసేసుకోవచ్చు. ఇంకా పసుపు, కావాల్సినంత కారం, మీరు తినేదాన్ని బట్టి కారం ఎక్కువ తక్కువ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కారం నేను తీసేసుకున్నాను. ఇంకా ఏంటంటే రాళ్ళు ఉప్పు అంటారు కదా, అది నేను వేసుకున్నాను, ఎందుకంటే మిక్సీలో నలిగిపోతుంది కదా అని చెప్పేసి అదే తీసేసుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ నేను బ్రింజాల్ మొత్తం కడిగేసి అలా 4 ముక్కలుగా అలా కట్ పెట్టేసుకున్నాను అనమాట. మీ అందరికీ తెలుసుకోవాలి ఎలా కట్ చేయాలో. అలా కట్ చేశాను అనమాట. అలా కట్ చేసి నేను గ్రైండ్ చేసుకున్న అది ఉంది కదా, ఆ స్టఫింగ్ అంతా ఇందులో ఇలా పెట్టేశాను. ముందైతే వంకాయలు సాల్ట్ వాటర్లోనే కట్ చేసి వేయాలండి. సాల్ట్ వాటర్ కాకుండా బయట పెట్టేస్తే ఏమవుతుందంటే వంకాయలు కలర్ చేంజ్ అయిపోతాయి, కర్రీ కూడా చేదొచ్చేస్తుంది. కాబట్టి కట్ చేసిన వెంటనే బ్రింజాల్ ఎప్పుడైనా సరే సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. ఇంకా ఆయిల్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసి అది వేగిపోయిన తర్వాత ఈ స్టఫింగ్ చేసుకున్న వంకాయలు కూడా అందులో వేసేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకోవాలి. కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ కర్రీ చేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే మాడిపోతుంది కర్రీ, ఎందుకంటే స్టఫింగ్ కదా. కాబట్టి కొంచెం స్లోగా అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుంటే ఒక 5 minutes అయిన తర్వాత చూస్తే ఈ కర్రీ ఏమవుతుందంటే అలా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ వంకాయలు చాలా వరకు ఉడికిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే అందులో నేను తీసుకున్న స్టఫింగ్ ఇంకా కొంచెం మిగిలిపోయింది కాబట్టి ఆ స్టఫింగ్ కూడా ఇందులో వేసేసుకొని, ఈ స్టేజ్లో ఆ స్టఫింగ్ కూడా ఇందులో వేసేసుకొని ఒక 2-3 minutes అలా ఉంచేసినట్లయితే ఏమవుతుందంటే అది కూడా ఫ్రై అయిపోతుంది అనమాట. చాలా బాగా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కీప్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఇంక ఇప్పుడు అలా ఫ్రై అయిపోయిన దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా కూడా వేసేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా ఒక సెకండ్ ఉంచేసుకొని దింపేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుందనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయిపోయింది. చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసేసేయండి. ఇంకా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఏంటంటే చాలామందికి అంటే వంకాయ మసాలా కర్రీ చేయాలనుకుంటారు కానీ చాలామందికి కుదరదు అనమాట. ఇంకా ఏంటంటే ఇది కాకుండా ఇంకా గ్రేవీ కర్రీ లాగా కూడా చేస్తారు ఈ మసాలా కర్రీని. అది వేరే టైప్లో చేస్తారు, అది ఇంకొక వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇదైతే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఏంటంటే నేను రెసిపీస్ చేస్తూ ఆ టైంలో అంటే కుకింగ్ చేస్తూ మాట్లాడడం అనేది కొంచెం లేట్ అవుతుందనమాట. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు 5 minutes నేను బ్రింజాల్ కర్రీ మీకు చూపించాను. అదే నేను మాట్లాడుతూ చేస్తే ఏమవుతుందంటే 10 minutes అయిపోతుంది అనమాట. ఓకే, పర్లేదు, లెంతీగా ఉన్నా పర్లేదు, మీరు అలా చేయండి, మేము చూస్తాము అని అంటారా? ఓకే, నేను అలానే చేస్తాను. లెంతీగా అయినా పర్లేదు అనుకుంటే వీడియో నేను అలా చేస్తాను. లేదా ఇలా ఈజీగా ఉంది, ఓకే ఇలానే ట్రై చేయండి అని చెప్తే మాత్రం నేను అలా కూడా ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చాయిస్ అయితే మీది. ఒకసారి అయితే నాకు చెప్పండి, ఎలా వీడియోస్ ఇలా షూట్ చేస్తే బాగుందా, లేకపోతే నేను చేస్తూ అంటే నేను కుకింగ్ చేస్తూ మాట్లాడుతూ చేస్తే బాగుంది అనేది మాత్రం ఒకసారి అయితే నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కీప్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.